హాయ్ అండి అందరికీ. ఈరోజు డబ్బులు ఎలా పొదుపు చేయాలి అన్న విషయం గురించి మీకు చెప్తూ నేను కూడా నేర్చుకుంటున్నాను. చూద్దాం ఎలా చేయాలో. మనకు నెలకు ఒక 25,000 రూపాయలు శాలరీ వస్తుంది అని అనుకుందాం. తో మనము అనవసరపు ఖర్చులు చేసామనుకోండి, ఎలా అంటే ఎక్కువగా ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవటం, లేదా చిన్న చిన్న విషయాలకి చాలామంది మొబైల్ ఫోన్లు చేంజ్ చేస్తూ ఉంటారు, అంటే కొత్తవి కొంటూ ఉంటారు. అలాంటివి కొనటం, లేదా ఎక్కువగా బయట ఫుడ్ రిపీటెడ్గా జరగటం వల్ల ఆ నెల 25వ తేదీ వచ్చేసరికి అప్పుల మాట తప్ప వేరే మాట ఉండదు. అవునా కాదా? ఇదిలా ఉంటే ఈ నెల ఇంకా 5 రోజులే కదా ఉంది, ఇంకా ఎక్కడన్నా అప్పు తీసుకొద్దాము అన్న ఆలోచనలు కూడా మొదలవుతాయి. అవునా? ఇలాంటప్పుడు పిల్లల స్కూల్ ఫీజు కట్టాలని మెసేజ్ వచ్చినా లేదా అడిగినా మనసే కాదు, ఇల్లు కూడా అల్లకల్లోలం అయిపోతుంది. నిజమే కదా? అలాంటప్పుడే మనం జరిగిన అన్ని విషయాల్ని మనసులో పెట్టుకొని ఒక గుణపాఠం లాగా తీసుకుంటే మన లైఫ్ని మనం చాలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఎలాగంటే ఇంతకుముందు మన నెల శాలరీ వచ్చేసరికి ఒక 25,000 అని చెప్పుకున్నాం కదా. అని మనం శాలరీ పడిన వెంటనే ఒక 20% సేవింగ్ అకౌంట్లోకి వేసుకోవాలి. మిగిలిన డబ్బుల్లో మనకి ఎన్ని డబ్బులు కావాలో అంత అమౌంట్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన డైలీ ఖర్చులు చూసుకుంటే మనకి కాదు, మనం కొనుక్కునే ప్రతి వస్తువు మనకు అవసరమా కాదా అని ఆలోచించుకొని కొనుక్కోవాలి. అక్కడ ఖర్చు చేయాలి. చాలామంది ఇవాళ స్టార్ట్ చేస్తే రిజల్ట్ రేపటికల్లా రావాలి అని మైండ్ సెట్తో ఉంటున్నారు కదా. అలా కాకుండా మనం ఒక జస్ట్ ఒక 6 నెలలు చూసుకుందాం. 6 నెలల్లో మనం దాచుకున్న 20% అమౌంట్ మినిమం ఒక 30,000 అయ్యిందనుకోండి. అప్పుడు మనకి ఆ అమౌంట్ అనేది ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న కాలంలో మనకు ఎక్కువగా అయ్యే ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ పిల్లల ఫీజుల ఖర్చులు ఎక్కువ ఉంటాయి. తర్వాత మన ఇంట్లో చిన్నది ఏదో ఒకటి ఫంక్షన్ చేసుకున్నా కూడా బయట వాళ్ళని అడగకుండా ఎంతో కొంత అమౌంట్ అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి మనకి అంత ఎక్కువ భారంగా కూడా అనిపించదు. అంతలో కొంతవరకు మనం దాచుకున్న డబ్బులే మనకి యూజ్ అవుతాయి. అప్పుడు కాదు, ఇప్పుడు మన లైఫ్ మీద మనకి ఒక నమ్మకం అనేది కలుగుతుంది. ఎవరైనా సరే ఇలా ఒక ప్లాన్ ప్రకారం మనకున్న దానిలో మనం ఎంతో కొంత దాచుకోగలిగితే మనం మన లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. మన జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. లాస్ట్లో ఒక చిన్న మాట చెప్పుకొని ఈ పొదుపు అంటే డబ్బుని ఎలా పొదుపు చేయాలన్న టాపిక్ని ఎండ్ చేద్దాము. డబ్బులను ఎవరైనా దుబారా చేయగలరు, ఖర్చులు చేయగలరు. కానీ డబ్బుల్ని ఎవరైతే పొదుపు చేయటానికి అలవాటు పడతారో వాళ్ళ భవిష్యత్తు చాలా అందంగా ఉంటుంది.